గడిచిన 2.5 సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాలకి మంచి పేరు వస్తున్న సందర్భంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి సుమారు 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయిన సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు వారి వెంట మేము నడుస్తున్న కార్యకర్తలం అందరం కూడా ప్రజల వెంట మేము ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాలు కావచ్చు, గౌరవ సురేఖమ్మ గారు కూడా ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యను వెంటనే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా 2 సంవత్సరాల 2 నెలలు పరిపాలన పూర్తయిపోయిన తర్వాత వచ్చిన కొత్త కార్పొరేషన్ మొదటి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని కూడా వారు ఊహించి ఉండరు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన అభివృద్ధి కావచ్చు, సురేఖమ్మ గారు ప్రజలకు అండదండలుగా ఉన్న విషయాలు కావచ్చు, కార్యకర్తలు కూడా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం ప్రజల మధ్యలో తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంలో అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో, అంటే సీట్లు అనేది ఇంకొక 4, 5, 6, 7 సీట్లు వచ్చేది ఉండే, మెజార్టీ విషయానికి వస్తే ప్రతి కార్పొరేటర్ కూడా చాలా మందికి అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నికల సమయంలో ఏ రకంగానైతే మెజార్టీ ఇచ్చారో ప్రజలు ఆ మెజార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా గౌరవ కార్పొరేటర్లకు కూడా అదే స్థానాన్ని కల్పిస్తూ కొత్త పాలక వర్గం ఎన్నుకోబడిన సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఎజెండా చదివే కార్యక్రమంలో మొదటి అంశం పూర్తయిపోయిన తర్వాత అధ్యక్ష దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది అంటే నేను అప్పుడే చెప్పాను. ఎజెండా పూర్తి అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, దయచేసి గౌరవ సభ్యులు కూర్చోండి అని చెప్పగానే వారు కూడా కూర్చోవడం జరిగింది. ఎజెండా మొత్తం కూడా చదివిన తర్వాత వారు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, సుదీర్ఘంగా 2.5 గంటలు 3 గంటల పాటు మీరు నోట్ చేసుకొని తక్షణమే పరిష్కరించేటి కావచ్చు, పరంగా కావచ్చు, కౌన్సిల్ వ్యవస్థ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, వారు మాట్లాడిన సందర్భంలో అందరి సమక్షంలో వారికి కులంగా మొత్తం కూడా వివరించి చెప్పడం జరిగింది. యార్డ్కి సంబంధించి కొంత మిషనరీ అది ఏదైతే 15th ఫైనాన్స్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నుంచి 1 కోటి చిల్లర రూపాయలతోని డంపింగ్కు సంబంధించిన కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ మిషన్కి మేము అంచనా వ్యయం సభ్యుల ఆమోదం కోసం పెడితే అది కాకముందే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు అంటారు, లేకపోతే దీనిపైన మాకు ఇప్పుడే పూర్తి వివరాలు కావాలంటారు. గతంలో 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుంచి ఏం చేసిర్రు, ఆ మిషన్లు ఏడబోయినాయి, దానికి నేను సమాధానం చెప్పాలా? నువ్వే ఉన్నావు కదా, ముగ్గురు ఇంతకుముందు మా సోదరి అని చెప్పినట్టుగా హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరే ఉన్నారు, దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు కౌన్సిల్లో ఉన్నారు. నీకు తెలియదా? ఆ నిధులు ఎటు పోయినాయి, ఆ మిషన్స్కి ఏం జరిగింది, ఆ మిషన్లు ఎక్కడ పడేసిర్రు, అవి ఏం జరిగిందనే సోయి నీకు లేదా? రెండో అంశం, కులాకుంతంగా మా కార్పొరేటర్లు అందరి సమక్షంలోనే ఎజెండా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రతి అంశానికి నేను జవాబుదారిని కాబట్టి కంపల్సరీగా మీకు నేను జవాబు ఇస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పినప్పటికి కూడా అక్కడ ఉన్న సోదరుడు నేనే వెలుగొట్టి మీరు ఎజెండా స్టార్ట్ చేయండి అని చెప్తే ఆగవయ్య అని చెప్పేసి దురుసుగా ఇంకొక 2-3 మాటలు దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎందుకైనా మైనార్టీ అనా అంటే మీరు హిందుత్వ పార్టీ అని చెప్పేసి మైనార్టీలకు మీరు విలువ ఇవ్వకుండా ఒక మైనార్టీకి సంబంధించిన మున్సిపల్ అధికారిని మీరు గియాని ఇష్టం వచ్చినట్టుగా అగౌరవంగా మాట్లాడితే సరిపోతుందా? అంటే మైనార్టీ చదవడం మీకు నచ్చలేదా, లేకపోతే అందులో పొందుపరిచిన అంశాలు మీకు నచ్చలేదా? అంతేకాకుండా
దాని తర్వాత గూడా మా కార్పొరేటర్స్ మీరు మాట్లాడడం చాలా తప్పు. మీరు అగౌరవపరుస్తున్నారు. మీరు వెంటనే ఆ మాటని వెనకకి తీసుకోవాలి అని జెప్పేసి మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన సమయంలో కమిషనర్ గారు అతనికి ఇమ్మీడియేట్‌గా నోటీస్ ఇవ్వండి. మరో రకంగా ఇంకోసారి ఈ రకంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోండి అని చెప్పడంతోని నాకు నోటీస్ ఇస్తావా అని పెద్దగా నోరేసుకొని మాట్లాడి పేపర్లన్నీ అక్కడ పడేసి మీరే 44 మంది ఉన్నారు కదా ఆమోదించుకోండి మాతోనేం పని చెప్పేసి పేపర్లన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయిన సందర్భం. ఈయన పోకముందే ఆడ ధర్నా స్టార్ట్ అయింది. స్లోగన్ స్టార్ట్ అయినాయి. అంటే నేను మాట్లాడనివ్వా అని చెప్పేసి వాళ్ళ ముందే తెలిసిపోయిందా? అటు లోపల కౌన్సిల్‌లో ఏం జరుగుతుందో మరి ఈ శివుడికి ఇట్లా వాళ్ళకి నైట్ చెప్పిండా? వాళ్ళ శ్రీరాముడికి ఇట్లా నైట్ చెప్పిండా? వచ్చి మీకు ఎట్లా మాట్లాడినారు ముందే ప్రీ ప్లాన్డ్‌గా మీరు ఇదంతా రెడీ చేసుకోండి. కౌన్సిల్ నుండి బయటకొచ్చేలోపు మేము కార్యక్రమం అంతా మొదలు పెడతామని చెప్పేసి మరి మీరు ముందే ఊహించుకున్నారా? ఇది గాదు గదా వ్యవస్థ. మేము కౌన్సిల్‌లో ఉన్నటువంటి ఎజెండా ఏదైతే ఉంటదో ఎజెండా మొత్తం చదివి వినిపించిన తర్వాత మీకు అవకాశం ఇయ్యకపోతే మీరు బైకాట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అది మా తప్పవుతది. మీరు బైకాట్ చేసిన తర్వాత గూడా ప్రజలు గమనిస్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఇది నిజమే అని చెప్పేసి భావిస్తారు. అలా గాకుండా మీరు అంశాలనే లేవనెత్తే క్రమంలో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మీరు బయటికి వెళ్లి మీ ఇష్టానుసారం దోపిడీ జరుగుతుంది. ఏం దోపిడీ జరిగింది? ఇంకో పెద్దాయన మరిక్కడ ముఖేష్ గౌడ్ ఆ పెద్దాయన మాట్లాడుతూ ఎంక్వైరీ చేయాలంటాడు. యెస్, నేను స్వాగతిస్తూ ఉన్నా. గడిచిన 12 సంవత్సరాల నుండి కౌన్సిల్‌లో జరిగిన ప్రతి మీటింగ్‌కు సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన అంశాలను గావచ్చు, ఖర్చు చేసిన విధానాన్ని గావచ్చు, అన్నిటిని గూడా ఎంక్వైరీ చేయాలి. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ముందు ఆ పని చేయండి అని జెప్పేసి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను స్వాగతిస్తా ఉన్నా. దౌర్జన్యంగా వాటర్ ట్యాంకర్స్ ఎక్కడైతే ఉంటాయో మన ఏది కార్పొరేటర్‌కి సంబంధం లేకుండా కార్పొరేటర్ భర్త పోయి అక్కడ మరి దౌర్జన్యంగా ట్రాక్టర్ మీద ఎక్కి మరీ తీసుకొని పోయిండు. మరి అక్కడ ఎవరైతే ట్యాంక్ నింపుతున్నారో వాళ్ళు మైనారిటీ సోదరులే. అంటే మైనారిటీ సోదరుల్ని చూస్తే బీజేపీ వాళ్ళు మొత్తం ఏది ఇదైపోతారా ఎట్లా? అంటే మున్సిపల్ కౌన్సిల్‌లో మైనారిటీ సోదరులు ఉండద్దా? మైనారిటీ సోదరులు మున్సిపల్ కార్మికులుగా పనిచేయకూడదా? మున్సిపల్ సిబ్బందిగా పనిచేయకూడదా? చెప్పండి మరి అదైనా చెప్పండి. వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించడం, ట్రాక్టర్ తాళాలు గుంజుకోవడం, వస్తే నాకే రావాలే. సరే నీకు నీ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు వైండింగ్ జరుగుతున్నాయి. పైప్ లైన్‌లు మొత్తం డ్యామేజ్ అయినాయి. అక్కడ వాటర్ కంపల్సరీ ఇయ్యాల్సిందే. ఇస్తాము. మీకంటే ఎక్కువ బాధ్యత మా పైనుంది. మా ఎమ్మెల్యే గారి పైనుంది. ఇస్తాము. మరి మీరు ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా ప్రవర్తించి ఆ మైనారిటీ సోదరులను చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ అక్కడ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితి వాటరు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనం పిలిచి ఏం మాట్లాడినా గూడా మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. మాకు నీరిస్తలేరు అని చెప్పేసి వారు మాట్లాడతారనే ఉద్దేశంతోని అన్నిటిని కాంప్రమైజ్ చేస్తూ మున్సిపల్ వ్యవస్థని సక్రమంగా ఒక గాడిన మంచి పరిపాలన కొనసాగాలి. ప్రేమ్ సాగర్ రావు గారికి మంచి పేరు రావాలి. కౌన్సిల్ సభ్యులందరికీ మంచి పేరు రావాలి. ప్రజలు ఎంతో ఆశతో వీళ్ళందరినీ గెలిపించుకున్నారు. గెలిపించినందుకు వాళ్ళందరికీ మంచి పేరు రావాలి. మీ ప్రతి సభ్యుడిని ఎన్నుకున్నందుకు వీరు సమర్థవంతంగా నాయకత్వంలో పనిచేస్తున్నారని తెలియాలనే ఉద్దేశంతోని ఆ రకంగా మీ పనులు చేస్తే మీరు ఈ రకంగా మాట్లాడడం, సభను తప్పుదోవ పట్టించడం, మైనార్టీ సోదరులను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. యెస్, మీరన్నట్టుగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ యొక్క 4 నెలల ఎంక్వైరీ కాదు. 12.5 సంవత్సరాల నుంచి జరిగిన కౌన్సిల్ వ్యవస్థలో కావచ్చు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, అన్నిటిపైన ఎంక్వైరీ జరగాల్సిందే. దానికి నేను స్వాగతిస్తా ఉన్నా. కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి డిమాండ్ కూడా చేస్తున్నా. మీరు ఇమ్మీడియేట్‌గా ఎంక్వైరీ చేయించాల్సిందే. మిమ్మల్ని కోరడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మహాప్రస్థానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మహాప్రస్థానం కట్టిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. మహాప్రస్థానం ఎమ్మెల్యే గారు కట్టిరు అని చెప్పేసి మీరు ఒప్పుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు. రండి మీరందరూ. మీతో పాటు మేయర్‌గా ఒక ప్రథమ పౌరుడిగా మీతో పాటు నేను కూడా ఉంటా. ఈ మహాప్రస్థానం మొత్తం చూద్దాం. ఒక గంట సేపు మీడియా ప్రెస్ మిత్రుల సాక్షిగా మొత్తం కార్పొరేటర్లు కావచ్చు, మీ బీజేపీ నాయకులు కావచ్చు, మీ ఆది నాయకత్వాన్ని కావచ్చు, మీ కేంద్ర మంత్రులు కావచ్చు, అందరిని తీసుకొని రండి. అందరిని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్ బుక్స్‌లను చూడండి. ఇక్కడ జరుగుతున్న వ్యవస్థను మొత్తం పరిశీలించండి. అప్పుడు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి మీ నోటి ద్వారా ఈ శివుని సాక్ష్యం మీరు ఇక్కడ చెప్పాలి. ఏదో రాద్ధాంతం చేయాలి, మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతోని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు.
మిస్టర్ వెంకటేశ్వర్ గౌడ్ గారు. మరొకసారి మీకు చెప్తా ఉన్నా, ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్టు మీరు నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధంగా మేమున్నాం. మరి నిరూపించకపోతే మంచిర్యాల నియోజకవర్గంలో నువ్వు అడుగు కూడా పెట్టద్దు. మంచిర్యాల నియోజకవర్గంలో నువ్వు అడుగు కూడా పెట్టద్దు. మన హిందుత్వానికి సంబంధించిన గ్రంథాల్లో కావచ్చు, మరి హిందూ వ్యవస్థలో కావచ్చు, ఇతర కులాలను ఇతర మతాలను విమర్శించాలి, వాళ్ళని ఓర్వకుండా ఉండాలి, వాళ్ళని బతుకు తెరువు వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేయాలని ఎక్కడ లేదు. మేము కూడా హిందువులమే, మా ఎమ్మెల్యే గారు కూడా హిందువే. అందుకే హిందువుల కోసం ప్రత్యేకంగా మంచిర్యాల నడి ఒడ్డున మహాప్రస్థానం నిర్మించారు. ఇవన్నీ మీకు కనబడకుండా ఈరోజు మంచిర్యాలలో మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కొన్ని షటర్స్ వాళ్ళకు చాలా సందర్భాల్లో చెప్పినాం, వాళ్ళు తీయలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళిరు, ఇదంతా అన్యాయం, అక్రమం. పేపర్ వాళ్ళు కూడా రాసిరు, అక్రమ కట్టడాలను తొలగించురు అని రాసిరు. అవి అక్రమ కట్టడాలు కాబట్టి తొలగించారు, తప్పేముంది అందులో? మరి అక్కడ బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే అంటే ముస్లిం సోదరులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకేమో ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారని వారి ఆలోచన కలిగింది. మరి వీళ్ళు తెల్లారి వాళ్ళు రావాలి, అసలు ఎందుకు రాలేదు? మరి ఇద్దరు నైట్ మాట్లాడుకోలేదో ఫోన్ ఏం తెలియదు, కానీ తెల్లారి మళ్ళీ బీజేపీ వాళ్ళు రావాలి. ఎందుకు రాలేదంటే అక్కడ కూలిపోయిన ఏదైతే షటర్స్ ఉన్నాయో ముస్లిం సోదరులే ఎక్కువ ఉన్నాయి. ముస్లింస్లకు వాళ్ళు మద్దతు తెలిపరు కదా, ముస్లింస్లకు మొత్తం వ్యతిరేకం కదా వాళ్ళు. మంచిర్యాల్లో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరికి కూడా సమన్యాయంతో గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం వారి అధ్యక్షతన అందరినీ సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ కొనసాగవు. మరొకసారి గౌరవ కార్పొరేటర్ సభ్యుల గుండా నేను మరొకసారి చెప్పదలుచుకున్నా, మీరేదైనా అంశం కౌన్సిల్లో ప్రస్తావించదలుచుకుంటే ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. ఎజెండా అంశం పూర్తయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈ విషయాలన్నింటినీ కూడా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ, అందులో మంచి మంచి అంశాలు, ముఖ్యంగా అదృష్టం, మా అందరికీ కలిగిన అదృష్టం ఏంటంటే సిబ్బందిని పెంచుకోవడం కావచ్చు, మరి అనారోగ్యం బారిన పడ్డ సిబ్బంది వారికి వారితో వారి కుటుంబ సభ్యులను చేర్చుకోవడం కావచ్చు, మరి ట్రాలీలకు సంబంధించిన ఇన్సూరెన్స్లు కావచ్చు, మంచి మంచి మంచినీటికి సంబంధించిన సరఫరాకు సంబంధించిన బిల్లులు కావచ్చు, చాలా సక్రమంగా సంతోషంగా మరి విలీన గ్రామాల నుంచి ఎవరైతే మన లేబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీతభత్యాలు, మున్సిపల్ కార్మికులతో సమాన వేతనం కల్పించడం కావచ్చు, ఇవన్నీ మంచి అంశాల పైన వాళ్ళు ఆమోదించాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి ప్రవర్తన చేయకుండా మంచి పరిపాలన మంచిర్యాల్లో కొనసాగించడానికి మాకు అవకాశం కలిగింది. మీరు ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నారు కాబట్టి మాకు సహకరించండి. పార్టీలకు అతీతంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని కావచ్చు, మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి అధ్యక్షతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుందాం. మీరు కూడా భాగస్వాములు కండి. ఆయన మీ అధినాయకత్వం ఏం చెప్పినా మీరు స్థానికులుగా ఇక్కడ ఉండే వాళ్ళు కాబట్టి, స్థానికుల్లో ఉన్న ప్రజలకు మనం న్యాయం చేయాలి కాబట్టి, పైన ఉన్న నాయకత్వం ఎన్నో చెప్తుంది, ఆ చెప్పిన దాన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులను మీరు వివరించి మా అందరికీ సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ